హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏబీ హౌస్ సిగ్నేచర్. బిగ్ బాస్ డేంజర్ జోన్ ఉన్న సభ్యులకి చివరాకాశంగా 5 స్టార్ నుంచి కాపాడుకోవడానికి ఒక టాస్క్ పెడతారు. టాస్క్ నేమ్ వచ్చేసి ఫైట్ ఫర్ సర్వైవల్. వాటర్ టబ్లో వాటర్ ఫిల్ అవుతూ ఉంటే దాంట్లో కంటెస్టెంట్స్ పడుకొని ఉంటారు. సేవ్ అయిన పర్సన్స్ వాళ్ళకి ఇష్టమైన కంటెస్టెంట్స్ టబ్లో నుంచి వాటర్ తీసుకెళ్ళి ఇష్టం లేని కంటెస్టెంట్స్ టబ్లో వేసేయచ్చు. ఎవరైతే ఫస్ట్ లేసి కూర్చుంటారు టబ్లో వాళ్ళు అవుట్ అయినట్టు. ఏ వాటర్ టబ్లో ఎవరు పడుకోవాలనేది సేవ్ అయిన పర్సన్స్ చేతిలోకి పెడతారు బిగ్ బాస్. మళ్ళీ బిగ్ బాస్ సపోర్టింగ్ టాస్కే పెట్టారు. ఎవరికైతే ఎక్కువ సపోర్ట్ ఉంటుందో వాళ్ళే ఖచ్చితంగా ఈ టాస్క్లో విన్ అవుతారు. భరణి నేను రీతు అండ్ తనుజ ఇద్దరికి సపోర్ట్ చేశా అని చెప్తాడు. అలాగే దివ్యాన్ని కూడా పిలిచి వాళ్ళిద్దరికి సపోర్ట్ చేసేలాగా మాట్లాడుతూ ఉంటాడు. ఇమాన్యుల్ కూడా పిలిచి నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తావా అని అడిగితే ఇమాన్యుల్ నన్ను మా మమ్మీ అలాగే తనుజ ఇద్దరు అడిగారు అనగానే మా మమ్మీ అనగానే భరణి ఒక టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇవ్వగానే ఇమాన్యుల్ చాలా ఫీల్ అవుతాడు. అదే వెళ్ళి రీతు అండ్ డిమాండ్ పవన్ ఇద్దరికీ చెప్తాడు. మా మమ్మీ అనగానే భరణి అని అలా అంటే నాకు అస్సలు నచ్చలేదు. ఎవరిష్టం వాళ్ళది కదా, ఎవరికి సపోర్ట్ చేయాలని మా బాండ్ మాకు ఉండిద్ది కదా అని చెప్పి ఫీల్ అవుతాడు. ఈ టాస్క్ ఎవరైతే ఎక్కువ సపోర్ట్ ఉంటుందో వాళ్ళు విన్ అవుతారు. కాబట్టి హౌస్లో ఎవరికి ఎక్కువ సపోర్ట్ ఉంది ఖచ్చితంగా తనూజాకే. కాబట్టి తనూజానే ఈ ఫైట్ ఫర్ సర్వైవల్ టాస్క్లో విన్ అవుతుంది. అలాగే నామినేషన్ నుంచి కూడా సేవ్ అవుతుంది. కెప్టెన్సీ కంటెండర్ కూడా అవుతుంది తను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.